తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి ఒక్క నిమిషం, ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను మీకు ఒక్క నిమిషం ఉండండి, వినండి, నేను చెప్పేది వినండి, తర్వాత ఇస్తాను మీకు. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి గురించి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ ఓటుని విత్డ్రా చేసుకొని క్షమాపణ ఇచ్చేయండి, మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారే చెప్పండి. రాకేష్ రెడ్డి గారికి ఇవ్వండి, మా తర్వాత మీకు ఇస్తాను. అదే మహేష్ రెడ్డి ఒక్క ప్లీజ్ 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 మహేష్ రెడ్డి గారు, మీరు మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి. మీకు దయచేసి ప్లీజ్ సభ్యులు ప్లీజ్ కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి ప్లీజ్, నేను చెప్తాను కూర్చోండి. శంకర్ గారు కూర్చోండి, శంకర్ గారు కూర్చోండి. అనవసరం అధ్యక్ష, ఇలా మేము ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ ఆ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు. ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే మా ఆదర్శమూర్తి ఇవాళ కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్యలు. మహేష్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు